ప్రాజెక్టును ప్రారంభించారో ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారో ఆంధ్ర ప్రాంతం లోపల మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా ఈ దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారి అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజు 8 టీఎంసీల నీళ్లు అదనంగా ఎత్తుకొని పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దానివల్ల ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చాలా ఇబ్బందులకు గురవుతుంది. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, లేదనుకుంటే నెట్టెంపాడు కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపాదిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, వీటన్నింటికి చుక్క నీరు దొరకని పరిస్థితి వస్తుంది. కనుక మనం మేల్కోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీ మా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాఖ తరఫున పోయి సోమశిల కృష్ణా నదిలో జలదీక్ష చేసినాం. రోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్ళలో పడుకున్నాం మేమందరం రైతులతో కలిసి. కానీ ఆ రోజు ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ఎట్లా బుల్డోజ్ చేసినారు. గడిచిన 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలని కానీ లేకుంటే విషయాలపైన కానీ బుల్డోజ్ చేస్తూ విషయాలను పక్కదారి పట్టిస్తూ ముందుకు పోవడం కోసమే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కానీ పనిచేసిన పాపన పోలేదు. కాబట్టి ఆ రోజు ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పటికి కూడా వారు నిజాలకు దగ్గరగా మాట్లాడితే జనాలు ఎవరైనా అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం కేఆర్ఎంబి వివాదం ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డిజాస్టర్ ప్రాజెక్టు. తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజలకు ఏదైతే కలల ప్రాజెక్టుగా చూపించారో ఈ ఇంజనీరింగ్ మార్వెల్, ఇంజనీరింగ్ అద్భుతము, దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అని చెప్పినారు. మరి ఏమైంది ఆ అద్భుతం అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేఆర్ఎంబి అనే అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి కాళేశ్వరం అనే ఒక విఫల ప్రయత్నాన్ని ప్రజల ముందల చిన్న చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా కొత్తగా ఈరోజు కాళేశ్వరం గురించి మళ్ళీ విచారణ ఏముందండి? కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంటే మొత్తము అక్కడ కూలిపోయిన కన్నెపల్లి అదేంది పంప్ హౌజ్, కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ రిజర్వాయరు, నీకు ఎక్కడ చూసినా పగుళ్ళు ఏర్పడినాయి. అంత దారుణమైన అంటే 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినానే అంటే అవి మొత్తం గోదావరి పాలు అయిపోయినాయని చెప్పి అందరికి కనబడుతూనే ఉన్నది. ఇంకా కొత్తగా నివేదికలు ఎందుకు? మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తారు అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ నేను 80 మందిని తోలుకొని పోయి ఎమ్మెల్యేలను తోలుకొని పోయి బస్సులో తీసుకొని పోయి మళ్ళీ చూపిస్తాను నేను ప్రాజెక్ట్. ఏం చూపిస్తారు? కాదు, ముఖ్యమంత్రి గారేమో మేడిగడ్డకి తీసుకుపోతానంటున్నారు బస్సులో, వీళ్ళేమో నల్గొండ సభ పెట్టుకుంటున్నారు. మరి బీజేపీ ఏం చేస్తారు? నేను అదే చెప్తున్నానండి. అంశాల వారీగా మాట్లాడకుండా అంశాలను ఒకరేమో ఒక అంశము పెద్దగా చేస్తే ఇంకొక అంశం చిన్నగా అవుతుందని చెప్పి ఇంకొకరేమో ఇంకొక అంశాన్ని పెద్దగా చేసి చూపించడం కోసం ఇంకొకరి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మూలం దాగి ఉన్న విషయం ఏందో వాసుదేవన్ గారు మీకు అర్థం కావాలి. ఎన్నికల రాజకీయం తప్ప ఇది ప్రజల రాజకీయం కాదు, ప్రజా కోణం కాదు. రాబోయే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా తెలంగాణలో ఉద్భవిస్తుంది. దాన్ని నిలువరించడం కోసమే ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపిర్రు. అవునా కాదా అని చెప్పి ఆలోచన చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము సిబిఐ ఎంక్వైరీకి ఇయ్యమని చెప్పి పదే చెప్తా ఉన్నాము. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కాదు 100 మాటలు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పిండు. సిబిఐ ఎంక్వైరీ స్వతహాగా ఈ రాష్ట్ర పరిధిలోకి చొచ్చుకొని వచ్చి ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు ఒక లెటర్ రాయండి. ఇంతకుముందు కంప్లైంట్ చేశారు కదా, ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీదనే ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎండార్స్ చేసి పంపండి, ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అంటే దానికేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు? ఈ కాలయాపన, లోపాయికారి ఒప్పందాలు. కనుక వీటన్నింటినీ తుదముట్టించడం కోసమే భారతీయ జనతా పార్టీ ఒక అంకుశంలాగా ఉంది. ఇద్దరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎవరైనా మీరు ప్రజా వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే, ప్రజలకు వ్యతిరేకంగా లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైన తెలంగాణ సమాజానికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకో రకంగా ఉండదని చెప్పి నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా అండి. దీంట్లో ఏం శశభిషలు లేవు, అనుమానాలు లేవు. ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకి మేము ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాం. ఒకసారి డాక్టర్ వినోద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. సో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అనేది బీజేపీ అభియోగం. మొత్తానికి ఏదైతే ఎవరు మ్యాచ్ ఎవరితో ఫిక్స్ చేసుకున్నా సరే తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలైపోయాయి అనేది మొత్తం అంటే యూనిక్గా వినిపిస్తున్న వాయిస్. మీరేమంటారు డాక్టర్ వినోద్ గారు? వాసు గారు, ముందుగా ప్యానలిస్ట్ అందరికీ, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరూ
అంటే మన తెలంగాణలో చాలా మంది ఆ, అంటే ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఏం జరుగుతుందని వాచ్ చేయటం అసెంబ్లీలో జరిగిన ఏదైతే ఈ రోజు చర్చ ఉందో చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడే ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయి రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. అయితే వారు మన బీజేపీ ప్రతినిధి అన్నట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసి ఇదేదో చేస్తుంది, లేకపోతే ఇంతకాలం ఇది లేకుండా ఎలక్షన్ స్ట్రాటజీ లెక్క వచ్చినట్టుంది, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేరు అవి కొన్ని ఏదైతే మాటలు చెప్పారో ఇప్పుడు వారు అన్నారు కదా, ఏది మేటిగడ్డ దగ్గర కాళేశ్వరం ఆ బ్యారేజ్ కనుక అంటే ఏది మన క్రాక్స్ వచ్చి ఇలా పొగలు వచ్చి అలా కూలే పరిస్థితిలో లేకపోతే అది కనుక సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ముందైతే ఏదైతే ప్రొజెక్ట్ చేశారో ప్రపంచంలో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించాను, తర్వాత తెలంగాణను మొత్తం సస్యశ్యామలంగా చేశాను అని అదొక బ్రహ్మాండమైన ఒక అంటే గొప్ప కార్యంగా చూపించి దాన్ని ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్న పెద్ద మనుషులనే కాకుండా కొంతమంది నేను విదేశాల నుంచి కూడా చూపించి చేసి చాలా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన కట్టడంగా అప్పుడు కూడా అంటే అందరికీ తెలుసు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటనంటే ఫైనల్ రిజల్ట్ చూసేసరికి అదంతా మనకి ఏమైపోయిందంటే ఇదంతా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. దానివల్ల ఇప్పుడు మనకు అదే 94 అని కొంతమంది లక్షలకు అంటున్నారు. సరే రౌండ్ ఫిగర్ 1,00,000 కోట్లకు మనం ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత చేసి దాని తర్వాత లక్షల ఎకరాల సాగునీరు ఏదైతే సాగు చేస్తాం అనేది ఏదైతే పద్ధతిలో పోయిందో అవి అన్ని ఈరోజు అన్ని అంటే ఇప్పుడు మన విజిలెన్స్ కమిటీ అయింది, తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్టీ డ్యామ్స్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ వాటర్ వర్క్స్ వాళ్ళ మినిస్ట్రీస్ అందరూ ఇప్పుడు ఆడిట్ చేస్తున్నారు. దానివల్ల చాలా బయటకు వచ్చేస్తుంది. అయితే డాక్టర్ వినోద్ గారు, అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ లెవెల్ చేస్తున్న ఎలిగేషను లేకపోతే అబ్జర్వేషన్ ఏంటంటే మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేసుకొని కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందర ఇది వాంటెడ్గా పర్పస్ఫుల్గా యూ హ్యావ్ బ్రాట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి బీజేపీ అభియోగం. నిజమా? అంటే ఇవాళ మాట్లాడేసుకున్నారు, వాదులాడుకున్నారు, ఒకళ్ళు మేడిగడ్డ వెళ్తున్నారు, ఇంకోటి నల్గొండ వెళ్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నా సొల్యూషన్ దొరికిందా దీనికి? సొల్యూషన్ అంటే ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టి దానివల్ల మనకు ఫలితం 0 అనిపించినప్పుడు, అదే కాకుండా ఫలితం 0 కాదు, ఆ డిజాస్టర్ వల్ల ఎంతవరకు ప్రజలకు నష్టం జరుగుతుంది